సంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నీతి కథ అతిశయించిన మూషికం అనే ఒక చిన్న కథని మనం ఈరోజు చెప్పుకుందాం. పూర్వం కమలాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన పశువులను మేత కోసం సమీపంలోని పొలానికి తీసుకెళ్ళేవాడు. ఆ పొలం గట్టున ఉన్నటువంటి ఒక కలుగులో ఒక ఎలుక తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఎలుక పిల్లలు పొలంలో గడ్డి మేస్తున్న ఒక భారీ ఆవును చూశాయి. అంత పెద్ద జంతువును చూసి అవి భయపడి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మకు మరియు అక్కడే ఉన్న మరొక ఎలుకకు ఈ విషయం చెప్పాయి. అక్కడే ఉన్న బడాయి ఎలుక, "ఏమిటి, నాకంటే పెద్ద జంతువా? అది అసాధ్యం" అంటూ గర్వంగా పలికింది. "లేదు, అది చాలా పెద్దది" అని పిల్లలు చెప్పాయి. దాంతో ఆ ఎలుక తన శరీరాన్ని పెద్దగా చూపించాలని పంతం పట్టింది. కలుగులోకి వెళ్ళి దొరికిన ఆహారాన్ని విపరీతంగా తినేసి బయటకు వచ్చి, "ఇప్పుడు చూడండి, ఆ జంతువు నాకంటే పెద్దగా ఉందా" అని అడిగింది. పిల్లలు ఇంకా పెద్దగా ఉందని సమాధానం ఇచ్చాయి. తన బలానికి మించి ఇంకా పెద్దగా కనిపించాలనే ఆరాటంతో ఆ ఎలుక మరింత ఆహారాన్ని కడుపు నిండా అదిమి తినేసింది. దాని ఫలితంగా ఆహారం ఎక్కువై పొట్ట పగిలి ఆ బడాయి ఎలుక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ కథలోని నీతి, మన శక్తి సామర్థ్యాలను మించి లేని గొప్పలకు పోతే చివరకు చేటు వాటిల్లుతుందని నీతిగా గ్రహించాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ సమాచారాన్ని అందజేయండి.